పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాలలో జరిగిన దారుణ హత్యల ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. పట్టపగలు ఇంట్లోకి ప్రవేశించి తల్లి కృష్ణకుమారి, కొడుకు సాంబశివరావులపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. నిందితులు చిలకలూరిపేట మండలం గణపవరంకు చెందిన రోహిత్ చౌదరి, రవి, షేక్ జావేదులుగా పోలీసులు గుర్తించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. సాంబశివరావుకు 2 ఏళ్ల క్రితం సాహితీతో వివాహం కాగా కలహాలతో విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్నారు. తన అక్కకు అన్యాయం జరిగిందనే కారణంతో ద్వేషం పెంచుకున్న సొంత బావమరిది రోహిత్ చౌదరి తన స్నేహితులు రవి, జావేదులతో కలిసి దారుణ హత్యకు పాల్పడ్డాడు. సాంబశివరావు సంఘటన స్థలంలోనే మృతి చెందగా తీవ్ర గాయపడిన కృష్ణకుమారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అశోక్ మనకి అందిస్తారు. అశోక్, డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, ఏదైతే మధ్యాహ్నం ఘటన జరిగిందో ఆ ఘటనకు సంబంధించి ఇప్పటికే దాదాపు 3 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళైతే ఒకటే చెప్తున్నారు, వాళ్ళ బావమరిది ఎవరైతే సాంబశివరావు పెళ్లి చేసుకున్నారో 2 సంవత్సరాల క్రితం సాంబశివరావు చిలకలూరిపేట మండలం గణపవరానికి చెందిన సాయిని పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరికి మధ్య 6 నెలల తర్వాత వివాదాలు వచ్చాయి. ఇద్దరు దాదాపు పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ నెలకొంది, కానీ కాలేదు. దీంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఏం జరిగింది ఏమో తెలియదు, కానీ ఎవరైతే సాహితీ అంటే సాంబశివరావు భార్య తమ్ముడు ఉన్నారో అతను ఈ రోజు మరొక ఇద్దరిని తీసుకొచ్చి ఒక్కసారిగా ధూళిపాలలో ఇంట్లో ఉంటున్న సాంబశివరావు ఆమె తల్లి పైన దాడి చేసినట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. పూర్తి స్థాయిలో తమ సోదరికి అన్యాయం చేశారు, ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా అతన్ని అడ్డు తొలగించుకోవడానికి ఒక పథకం వేశారు. వెళ్ళి ఒక్కసారిగా సాంబశివరావు పైన దాడి చేశారు. ఇదే నేపథ్యంలో ఆమె తల్లి అడ్డు రావడంతో ఆమె పైన కూడా దాడి చేయడం జరిగింది. దీంతో పూర్తి స్థాయిలో ఇద్దరు సాంబశివరావు అక్కడికే చనిపోవడం జరిగింది. వెంటనే ఆ తల్లికి హాస్పిటల్ తరలించారు. ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. పూర్తిగా తమ సోదరుని వేధిస్తున్నారు కాబట్టి అతన్ని కనిపెట్టాలన్న భావంతోనే ఈ సంఘటన చోటు చేసుకుందని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలిందని చెప్తున్నారు. అయితే ఈ దాడికి పాల్పడిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని మరికొంత సమాచారాన్ని రాబట్టడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ అశోక్.